నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ విత్ మీ. ఈరోజు డేట్ వచ్చేసి 24 కదండి. సో 24 రోజులు మన వాళ్ళతో ఎలా ట్రేడ్ చేయించామో ఒకసారి చూద్దాం. మార్నింగ్ ఏం చెప్పారంటే మార్కెట్ ఇక్కడ ఒక జోన్ ఉండేది మనది. ఈ మార్కెట్ కనుక గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఈ జోన్ నుంచి ఇక్కడ వరకు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ జోన్ ఉండేది, ఇక్కడ నుంచి మళ్ళీ ఎక్కడి వరకు వెళ్ళే అవకాశం ఉంది. ఇదే మన సినారియో, 2 ట్రేడ్స్ చేద్దామని చెప్పడం అయితే జరిగింది. సో దీని తర్వాత ఏం జరిగిందంటే మార్కెట్లో గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత నేనైతే చిన్న ఎంట్రీ తీసుకున్నాను, 30 పాయింట్స్ బుక్ చేశాను. దీని తర్వాత మార్కెట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ట్రేడ్ అయితే ప్లాన్ చేయమని చెప్పాను. సో టార్గెట్ వచ్చేసి జోన్ వరకు అనుకున్నాం. ఇక్కడ తీసుకోలేని వాళ్ళకి ఇక్కడ తీసుకోమని చెప్పాను, ఇక్కడ వరకు బుక్ చేసుకోమని చెప్పాను. సో దీని తర్వాత ఇక్కడ తీసుకున్నారు, ఇక్కడ బుక్ చేశారు, ఇక్కడ స్టాప్ లాస్ తీసుకున్నారు, ఇక్కడ మంచి టార్గెట్ వచ్చింది, ఇక్కడ మంచి టార్గెట్ వచ్చింది. సో ఈరోజు 1 2 3 4 5 6 7 ట్రేడ్స్లో 1 స్టాప్ లాస్ అయితే హిట్ అయింది. ఓకే, జెన్యున్ స్టాప్ లాస్ అండి, మధ్యలో దిగడం కాదు, పీక్లో దిగిన స్టాప్ లాస్ ఒకటైతే హిట్ అయింది. సో ఇప్పుడు నేను ఇది లైవ్లో మన స్టూడెంట్స్తో రికార్డ్ చేయడం అయితే జరిగింది. స్టూడెంట్స్తో లైవ్ చేయించినప్పుడు చూపిస్తాను మీకు వీడియోస్. వెయిట్ అండ్ సీ. 24 కదా ఈరోజు. చూడండి ఒకసారి మార్కెట్ చూసారా, ఇక్కడ నుంచి మార్కెట్ పైన జోన్కి వెళ్ళే వరకు అవకాశం అయితే ఉంది. సో అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ వరకు వచ్చే అవకాశం ఉంది చెప్పడం అయితే జరిగింది. సో చూడండి ఒకసారి, ఇక్కడ ట్రేడ్ అవడం అయితే జరిగింది, ఇక్కడ ట్రేడ్ తీసుకోమని చెప్పడం అయితే జరిగింది. అక్కడ వరకు టార్గెట్ చూడండి ఒకసారి, అందుబాటు. ఓకే చూసారా, చూడండి ఒకసారి, చూడండి ఒకసారి. ఓకే, మన వాళ్ళు ఎవరైతే ట్రేడ్ తీసుకోలేదో వాళ్ళని ఇక్కడ తీసుకోమని చెప్పడం అయితే జరిగింది, ఇక్కడ తీసుకోండి అని చెప్పడం అయితే జరిగింది. ఓకే, మన వాళ్ళు ఇక్కడ తీసుకోమని చెప్పడం అయితే జరిగింది, మన వాళ్ళు తీసుకోలేదు. సో చూడండి ఒకసారి, టార్గెట్ ఫస్ట్ టార్గెట్ సెకండ్ టార్గెట్ చెప్పడం అయితే జరిగింది. ఫస్ట్ టార్గెట్ మిగతాది అనిపిస్తుందండి. చూడండి ఒకసారి, ఇంకా డే హై అయితే అదే ఇంకా పై జోన్ కే ఫస్ట్ ఇంకా డే హై ఉందండి. డే హై టార్గెట్ ఉంది, డే హై టార్గెట్ ఉంది. ఓకేనా, డే హై టార్గెట్ ఉంది 280 ప్రకాష్ గారిది. ఇది వచ్చేసి 429 ఎంట్రీ, 490 ఉంది ఇప్పుడు. నిన్నట్లాగే కిక్ వచ్చింది ఈరోజు. సెకండ్ టార్గెట్ హిట్ అయిపోయింది, ఫైనల్ టార్గెట్ ఇదన్నమాట. ఫైనల్ టార్గెట్ కూడా హిట్ అయిపోయింది, ఫైనల్ టార్గెట్ కూడా హిట్ అయిపోయింది. ఓకే, మీ టార్గెట్ ఎక్కువ అయింది, టెన్షన్ అవుతుంది ఇక్కడ. ఓకేనా, సెకండ్ ట్రేడ్ చూడండి ఒకసారి, ఈ ట్రేడ్ చూడండి ఒకసారి. ఓకే, ఇక్కడ తీసుకోమని చెప్పడం జరిగింది. ఇక్కడ వరకు ఫస్ట్ టార్గెట్ అనుకున్నాం, ఫస్ట్ టార్గెట్ కూడా రీచ్ అయిపోయిందండి. ఓకే, ఫస్ట్ టార్గెట్ కూడా మంచిగా రీచ్ అయిపోయింది. ఓకే, ఫస్ట్ టార్గెట్ కూడా రీచ్ అయింది. ఇక్కడ 50 పాయింట్స్ అయితే వచ్చింది, 50 పాయింట్స్ అయితే రావడం జరిగింది. నియర్లీ 50 పాయింట్స్ అయితే వచ్చింది. చూసారు కదా, 250 రూపీస్ ప్రీమియం 50 పాయింట్స్ వచ్చింది, నియర్లీ 50 పాయింట్స్ వచ్చింది. సో ఈ ట్రేడ్ తర్వాత ఈ ట్రేడ్ తర్వాత మళ్ళీ చూడండి, ఇక్కడ ఇంకో ట్రేడ్ అవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ ట్రేడ్ అవ్వడం అయితే జరిగింది. ఈ లెవెల్ కింద 5 మినిట్స్లో క్యాండిల్ క్లోజ్ అయితే ఎగ్జిట్ అయిపోమని చెప్పాను, లేదంటే సెకండ్ టార్గెట్ వరకు వెళ్తుందని చెప్పడం జరిగింది. సో చూడండి, ఫైనల్గా సెకండ్ టార్గెట్ వెళ్ళింది. ఓకే, ఫస్ట్ టార్గెట్ వెళ్ళిందండి, అలాగే సెకండ్ టార్గెట్ కూడా వెళ్ళింది. చూపిస్తాను కదా మీకు, చూసారా, సెకండ్ టార్గెట్ కూడా రీచ్ అయిపోయింది. సో మీరు కూడా ఇలా లైవ్లో నేర్చుకుని ట్రేడ్ చేయాలి అనుకుంటే, ఓకే, లైవ్లో నేర్చుకుని ట్రేడ్ చేయాలి అనుకుంటే ఒక నెంబర్ అయితే మెన్షన్ చేస్తాను, మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ. ట్రేడ్ విత్ మీ, బాయ్.